హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటాను. ఈరోజు మనం పల్లీలు పుట్నాలతోని స్నాక్స్ లాగా చేస్తున్నామండి. పిల్లలు పెద్దలు అందరూ తినవచ్చు. చాలా బలం అండి. పుట్నాలను తీసుకుంటే ఎముకలు దృఢంగా ఉంటాయి. పుట్నాలలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. మనకి జీర్ణక్రియని మెరుగుపరుస్తుందండి. పల్లీలైనా పుట్నాలైనా జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి. పీచు ఉంటుంది ఇందులో, త్వరగా డైజెషన్ అవుతుంది. అందుకని పల్లీలు రోజు తీసుకుంటే మన లోపల చెడు కొలెస్ట్రాల్ని నియంత్రిస్తుందండి. తద్వారా మనకి హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతాయి, త్వరగా శక్తినిస్తాయి. మరియు షుగర్ పేషెంట్లకి పల్లీలను తీసుకుంటే షుగర్ లెవెల్ని అదుపులో ఉంచుతాయండి. అలాగే జ్ఞాపక శక్తి కూడా మెరుగుపరుస్తుంది. మనకి ఏమైనా డిప్రెషన్స్ ఉన్నా, ఒత్తిడి ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయండి. ఈ పల్లీలని రోస్ట్ చేస్తున్నామండి. కిలోన్నర పల్లీలను తీసుకున్నాను, అలాగే కిలోన్నర పుట్నాలు. ఇవి కొంచెం కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి. మొత్తం మాడగొట్టొద్దండి. కలర్ వచ్చే వరకు, కొంచెం కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేద్దాం. తర్వాత ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇవన్నీ ఒక దాంట్లో తీసేసుకొని ప్లేట్లో తీసేసుకుందాం. ఇది స్నాక్స్ లాగా చేసుకుంటే తినవచ్చండి. పచ్చిగా తిన్నా బెటరే, లేదనుకో ఇలా చేసుకొని తింటే మనము తినేస్తాం. ఎవరైనా తింటారు ఇట్లా చేస్తే. పల్లీలన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నాను. తర్వాత అదే ఆయిల్లో పుట్నాలను కూడా వేసుకుంటున్నాను. అవి కూడా కొంచెం కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేద్దాం. మొత్తం మాడగొట్టొద్దండి. సిమ్లో పెట్టి మొత్తం ఫ్రై చేద్దామండి. ఫస్ట్ మొత్తం చూసుకోవాలి అందులో ఏమైనా ఉన్నాయా. అవన్నీ తీసేసినాక తర్వాత మనం ఇవన్నీ అయితే ఫ్రై చేసుకుంటున్నాం. దీనికి నేను కొంచెం సాల్ట్, కొంచెం కారం అయితే వేయట్లేదండి. ఎండుమిరపకాయలు వేస్తున్నాను. అంటే పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి ఉంటుంది అండి, ఆ కొబ్బరి కూడా వేస్తున్నాను. అది కూడా హెల్త్కి చాలా మంచిది. మనకి రక్తం ఇంప్రూవ్ అవుతుందండి. పల్లీలు కొబ్బరి తీసుకున్న హెల్త్కి అయితే చాలా మంచిది. లేడీస్ ఎక్కువ తీసుకోవాలండి. లేడీస్కి చాలా రక్తం తక్కువ ఉంటుంది. మనము నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. మన హెల్త్ కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు పుట్నాలన్నిటిని ఫ్రై చేసుకొని కలర్ వచ్చే వరకు చూసుకుందాము. తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లో తీసుకొని, కొంచెం కలర్ వస్తే సరిపోతుందండి. దీంట్లో మనం తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క ఉంటుంది అండి, ఒక కుడక అంటారు. ఆ కుడకని సన్నగా కట్ చేసుకుందాం. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనం ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం చక్కెర, ఇప్పుడు 4-5 ఎండుమిర్చి తీసుకున్నానండి. అలాగే ఫ్రై చేస్తున్నాను. కావాలంటే సుంచేసి 2 భాగాలుగా చేసి ఫ్రై చేసుకోవచ్చు. ఇవి కూడా పక్కకు ఉంచుకుందాం. కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. కొంచెం ఎండు కొబ్బరి, ఒక చిన్న కుడక అండి, అది కూడా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇవన్నీ కలిపేద్దాం. ఇప్పుడు ఫస్ట్ పల్లీలు వేస్తున్నాను, తర్వాత పుట్నాలను వేస్తున్నాను. నెక్స్ట్ మనం ఎండుమిర్చి, పుట్నాలు కూడా వేసేసుకొని 2 బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది పిల్లలకి స్నాక్స్ లాగా కూడా ఇచ్చేయచ్చండి. స్కూల్లో అయినా ఈవినింగ్ అయినా తింటే బాగుంటుంది. పుట్నాలు కూడా వేసేసాను. తర్వాత ఎండుమిర్చి, నెక్స్ట్ ఎండుమిర్చి ఆల్రెడీ ఫ్రై చేసినప్పుడు చుంచలేదండి. ఇప్పుడు చుంచేసేస్తే కొంచెం దీంట్లోకి కారం అనేది లైట్గా ఉంటుంది. పిల్లలు తింటారు కాబట్టి కారం వేయట్లేదండి. కావాలి అంటే కొంచెం కారం వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో ఇప్పుడు వేయించిన కొబ్బరి కూడా వేసుకోవాలి. ఎండు కొబ్బరి, కొద్దిగా సాల్ట్, కొద్దిగా చక్కెర, 1/2 స్పూన్ సాల్ట్ అండి, అలాగే 1/2 స్పూన్ చక్కెర వేసుకుంటే మనకి బాగుంటుంది టేస్ట్ అనేది. నెక్స్ట్ వేయించిన ఎండు కొబ్బరి, కొంచెం కరివేపాకు పైన చేస్తున్నానండి లైట్గా. ఇవన్నీ కలిపేసుకొని ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చు అండి.
ఆయిల్ వద్దనుకుంటే మనకి టిష్యూ లాగా న్యూస్ పేపర్ వేసేసుకుంటే ఆయిల్ అనేది అబ్జర్వ్ అయిపోతుందండి. ఎక్కువ ఆయిల్ అనేది పీల్చదు. ఇలా పెట్టేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒక ప్లేట్లో తీసుకొని కరివేపాకుతో గార్నిష్ చేశాను. హెల్త్కి చాలా మంచిదండి, అందరూ తినవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ చాలా అవసరం అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మరొక వంటకంతో మీ ముందుకైతే వస్తాను.